ఇక మొదట్లో అవమానమైన దేవుడి దగ్గర చాలా ఎమోషనల్‌గా ప్రే చేస్తూ ఉంటుంది. బావకి ఉన్న గండం తొలగిపోయాలి అని అక్షయకి ఈ సమాజంలో గౌరవం దక్కాలి అని కోరుకుంటూ ఉంటుంది. అక్షయ ఫంక్షన్ రేపు జరగబోతుంది. దానికి అందరిని పిలుస్తూ ఉంటుంది. ఇంకో పక్క మాయ వెళ్తున్న కుట్రలు ఎలా అయినా ఆపాలి అని చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఊరి నుంచి రైతులు మొదటి పంట పండాలని తీసుకొని వచ్చారు. ఇప్పుడు వేదవతి దగ్గరికి వెళ్ళి రైతులు ఈసారి డైరెక్ట్‌గా అవునమ్మ దగ్గరికి వెళ్తారు. దీనితో వేదవతి ఇంకా చిన్నోడు చాలా షాక్ అయిపోతారు. రైతులు డైరెక్ట్‌గా చెప్పేస్తారు. ఇక నుండి ఏ మొదటి పంట అయినా అవునవునమ్మ వస్తుంది. అవమానించిన వారు ముక్కుపుడకకి కూడా దగ్గరగా ఉంది. ప్రసాదం కూడా తనే చేస్తుంది. దీని అర్థం అమ్మని వారు అనుగ్రహం వేదవతి గారి మీద పోయింది అనే కదా అని గట్టిగా ఫేస్ మీద చెప్పేస్తారు. వేదవతి తప్పు వాళ్ళని పెళ్లితో జరిగిన రచ్చని కూడా ఎత్తి చూపి మా గౌరవం మీ మీద తొలగిపోయింది అని చెప్పి వేదవతిని చాలా అవమానించారు. మహేష్ కూడా రైతులు మాటలకి సపోర్ట్ చేసి అవమానంగా పంట ఇవ్వండి అన్నాడు. కానీ అవనమ్మ మాత్రం చాలా మంచి మాటలు చెప్తూ ఉంటుంది. మీ మాటలు నా మీద అభిమానంతో చెప్పిన మా అత్తయ్య గారిని అలా ఆనందం తప్పు ఎన్నో ఏళ్లుగా ఆవిడ మన ఊరికి పెద్ద దిక్కు. చిన్న తప్పులు ఉన్న ఆవిడ చేసిన మేలు మర్చిపోదు అని చెప్తూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాం. థాంక్ యూ.